తెలుగు రచయితల 6వ మహాసభ వేడుకలు విజయవాడలో జరుగుతూ ఉన్నాయి. ఆ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు తెలుగు భాష గొప్పతనం గురించి, తెలుగు భాష నేర్చుకుంటే ఏ విధంగా మంచి తెలివితేటలు వస్తాయనే దాని గురించి, తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించాల్సిన దాని గురించి, తెలుగు భాష నేర్చుకునే విధంగా పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అనే దగ్గర నుంచి చాలాసేపు ఈ విషయాల మీద ప్రసంగించారు. అదే సమయంలోనే తెలుగు తల్లి ముద్దు బిడ్డ, మహోన్నత వ్యక్తి, తెలుగు భాష సంప్రదాయాలను పరిరక్షించడం కోసం పోరాడిన మహాయోధుడు రామోజీరావు గారు అంటూ తెలుగు తల్లి ముద్దు బిడ్డ, మహోన్నత వ్యక్తి, తెలుగు జాతి భాష సంప్రదాయాల కోసం పోరాడిన మహాయోధుడు ఆయనతో పాటు సీనియర్ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఇంకా కొందరు పేర్లు సినిమా వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలుగు భాష ఉన్నతికి ఎంతో తోడ్పడ్డారు, ఎంతో ఉపయోగపడ్డారు అని చెబుతూ మీడియాకు, టీవీ ఛానళ్లకు, పత్రికలకు కూడా నేను చెప్పేది ఒకటే: ఎవరైతే వాళ్ళ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వేరే భాషను చొప్పించాలి అని ప్రయత్నాలు చేస్తారో అటువంటి ప్రయత్నాలను అడ్డుకోండి. అదే సమయంలోనే తెలుగు భాషా పరిరక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో, తెలుగు భాషను ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్లకు మాత్రమే ఓటు వేసే విధంగా సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత మీడియా తీసుకోవాలి, టీవీ ఛానళ్ళు, పత్రికలు తీసుకోవాలి. తెలుగు జాతి పరిరక్షణ కోసం పాటుపడే వాళ్లకు మాత్రమే ఓటు వేయాలి అని చెప్పి మహాయోధుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ రామోజీరావు గారి లాగా అందరూ కూడా భాషా సంస్కృతి పరిరక్షణకు పూనుకోవాలి అని ఎన్వి రమణ గారు అయితే రచయితల సభ వేదిక మీద నుండి అయితే పిలిపించారు. మరి